భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి విద్యార్థి మరణానికి నైతిక బాధ్యతను వహిస్తూ డీడీ గారు అదేవిధంగా ఏటీడీఓ గారు నైతిక బాధ్యతను వహించాలి. ఈ దుర్ఘటనకి కారణమైనటువంటి విద్యార్థి మరణానికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యులు ఎవరు అని అంటే, ఒకటి ప్రధానమైనటువంటి వాళ్ళు హెచ్ఎం, వార్డెన్, అదేవిధంగా వాచ్మెన్ దీనికి ప్రధానమైనటువంటి నైతిక బాధ్యతను వహిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము పీడిఎస్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నలుగురు విద్యార్థులు పాఠశాల నుండి బయటికి రావడం, ఎలాంటి సమాచారం లేకోకుండా బయటకు వస్తున్నారంటే దీనికి నిర్లక్ష్యం కారణమా కాదా అని చెప్పేసి పిఓ గారు పరిశీలన చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కేవలం ఒక్కళ్ళ మీదనే చర్యలు తీసుకొని అసలు కారకులను వదిలేస్తే ఇది అనేక సంఘటనలు జరిగి ఉన్నాయి. బూర్గంపాల్లో జరిగినటువంటి సంఘటనలో కూడా అమ్మాయి మిస్సింగ్ కేసు జరిగింది, అక్కడ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి దీనికి ముగ్గురికి నైతిక బాధ్యత వహించాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. నిర్లక్ష్యంగా ఎటువంటి పరిశీలన లేకోకుండా పరిశీలన చేయలేనటువంటి డీడీ ఎవరైతే ఉన్నారో డీడీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పీడిఎస్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే డీడీ గారు ఎక్కడ కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. విద్యార్థులతోని కలవడం కానీ, విద్యార్థులతో మాట్లాడడం, సమస్యలు తెలుసుకోవడం, క్రమశిక్షణ విషయాలు, చదువు విషయాలు ఏమాత్రం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అర్ధరాత్రి సమయంలో పరిశీలన పేరుతోని విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి వార్డెన్తోనో హెచ్ఎంతోనో మాట్లాడి బయటికి రావడం అనేది జరుగుతూ ఉన్నది తప్ప విద్యార్థుల